మెడ వంచింది తరమట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు వాక్యం మెడ వంచలేదట. దానిని బట్టి వాళ్ళు పరిశుద్ధాత్మను ఏం చేశారట? దూషించారట. వాక్యానికి ఎవరైతే హృదయంలో చోటిస్తారో వారిని దేవుడు తన ఆత్మ చేత నింపి ఆశీర్వదిస్తాడు. వాక్యం ఎవరిలో ఉంటుందో వారి ద్వారానే దేవుడు తన కార్యాలు చేస్తాడు. ముష్కరులారా, మీ పితరుల వలె మీరును వాక్యమునకు చోటబట్టలేదు, లోబట్టలేదు అన్నమాట. అంటే మెడ వంచలేదట. మన వాక్యం దగ్గర ఎవరైనా బెండ్ అయిపోవాలి. దేవా, ఇక నేను ఆ జీవితం మానేస్తానయ్యా, ఆ త్రాగుడు జీవితం మానేస్తానయ్యా, ఆ నడక నేను ఇక అటువైపు వెళ్ళనయ్యా. నేను నా బిడ్డలకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను. నా కన్ను బిడ్డలకు నేను దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు కదా, నేను నీ పిల్లలను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒక తండ్రిగా, ఒక మంచి తండ్రిగా ఆయన ఉన్నాడు. పరలోకపు తండ్రి. నువ్వు చెడ్డ తండ్రిగా ఉండకూడదు. నీకు ఇచ్చిన గర్భఫలము, నీకు ఇచ్చిన సంతతి దీవించబడిన సంతతిగా ఉండాలి. ఈ భూమి మీద ఆశీర్వదించబడిన సంతతిగా ఉండాలి. ఈ భూమిని స్వతంత్రించుకునే సంతతిగా ఉండాలి. ఎంతమందికి మీ బిడ్డలు దీవించబడాలని ఆశపడుతున్నారు? రెండు చేతులు పైకెత్తండి. ఒకవేళ ఈ రాత్రి ఏంటో దప్పుకు తెలుసా? దేవుని మార్గంలో నడవాలనే దప్పుక. ఏంటో దప్పుక? దేవుని మీద ఆధారపడాలి. అలాగే ఉంటే నీ మీద పరిశుద్ధ ఆత్మ దేవుడు తన ఆత్మ కుమ్మరిస్తాడు. రెండవది, ఎండిన భూమి నీళ్ళై ఉండొచ్చు, నువ్వు చేసే వ్యాపారం అయి ఉండొచ్చు, నీ ఉద్యోగం అయి ఉండొచ్చు. ఎండిన భూమి మీద ప్రవాహ జలము. ఒకవేళ ఎండిపోయి ఉండేదండి నీ దాంపత్య జీవితం, నీ కుటుంబ జీవితం ఎండిపోయిందేమో బిడ్డ. ఎండిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు. గొప్ప సమాధానం ఉండాలి, గొప్ప సంతోషం ఉండాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఇప్పుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఒకవేళ అనారోగ్యంతో ఎండిపోయి ఉండవేమో, మరణకరమైన వ్యాధితో ఉండి మనసులకి పట్టి ఉన్నవేమో, దేవుని తట్టు చూడు. డాక్టర్ విడిచిపెట్టి ఉండవచ్చు. ఏదైనా ఒక సాతాను చేత బంధించబడి ఉన్నవేమో, అపవాది చేత కట్టబడి ఉన్నవేమో, దేవుని తట్టు చూడు. నువ్వు ఏది చేసినా ఫలించట్లేదేమో, ఏది చేసినా అపక్షయమేమో, కుటుంబము ముందుకు సాగట్లేదేమో, ఏది చేసినా అపక్షయం, ఏ కార్యం కూడా సఫలం అవ్వట్లేదేమో, అది ఈరోజు దేవుడు ప్రభు చెప్తున్నాడు కదా, నీ కార్యములను సఫలపరుస్తాను, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాను. నీ తొట్టులో పిండి తక్కువ కాదు బిడ్డ, నీ బుడ్డులో నువ్వు తక్కువ కాదు, నువ్వు ఇంక్రీజ్ అవుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. అయితే హృదయాలు తెరవాలి. నువ్వు సొంత మార్గం వెళ్ళొద్దు. ఆ దైవజనాన్ని నమ్ముకోవాలి, ప్రవక్తను నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి. ఆయన ప్రవక్తను నమ్ముకోవడానికి చాలా మంది రోజు సమస్య వచ్చినప్పుడు మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, చాతబడవల దగ్గరికి వెళ్తున్నారు, దైవజనాన్ని విడిచిపెట్టి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రవాహం, పరిశుద్ధాత్మ వర్షము మీ అందరి మీద కుమ్మరించబడబోతుంది. ఇక్కడ ప్రభు నిలబడి ఉన్నాడు, ఇక్కడ ప్రభు నిలబడి ఉన్నాడు. బిడ్డ, మీకు మీరుగా రాలేదు. ఈ గ్రామానికి కోడుకులు, ఈ గ్రామానికి సభలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ కన్నీళ్ళను చూస్తున్నాడు బిడ్డ. ఎడారిలో ఓటలు ఉడికిస్తాడు. ఎవరైతే విడుదల పొందాలని ఆశపడుతున్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే అపవాది చేత బంధించబడి ఉన్నారో, వారిని ఏసే విడిపించబోతున్నాడు. ఏసే విడిపించబోతున్నాడు. ఆయన దాసునిగా మారింది దేని కొరకు తెలుసా? నేను విడిపించడానికి, చివరిలో ఉన్న వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడు. అపవాది చేత బంధించబడిన వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు
మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మీకున్న అనారోగ్యం నుంచి విడుదల ఇప్పుడు అడగండి. యేసు నామములో, యేసు నామములో. వ్యాధి అనేది అపవాది తీసుకొచ్చాడు, కరువు అనేది అపవాది తీసుకొచ్చాడు, వంకర త్రోవలకు తీసుకెళ్ళిన అపవాది పని. ఈరోజు నాకు విడుదల కావాలి ప్రభా, నేను ఆశీర్వాదాన్ని చూడాలి, నేను సమృద్ధిని చూడాలి. చాలా మంది యవన బిడ్డలు మా నాన్న తాగేసి తూలుతూ వస్తున్నాడు అని ఏడుస్తూ ఉన్నారు. బిడ్డ నీ కన్నీళ్ళను చూస్తున్నాడు దేవుడు. గొప్ప విడుదల, గొప్ప విడుదల జరగబోతుంది. అనేక దురాత్మలు బయటకు వెళ్ళిపోతున్నాయి. అనేక మందిలో ఉన్న దురాత్మలు బయటకు వెళ్ళిపోతున్నాయి. చాతబడి ఆత్మలు బయటకు వెళ్ళిపోతున్నాయి. బలహీనపరిచే ఆత్మలు బయటకు వెళ్ళిపోతున్నాయి. అపవిత్రాత్మలు యేసు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అనారోగ్యాన్ని కలుగు చేస్తున్న బలహీనపరిచే ఆత్మలు యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే విడుదల, 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 విడుదల. రైట్ నౌ మీకున్న బంధకాలను తెగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి బంధకాలు నాజరేయుడైన యేసు నామములో గట్టిగా చెప్పగలుగుతూ, యేసు నామములో మీ మీద దేవుని అగ్ని దిగి వస్తూ ఉంది ఇప్పుడే. రైట్ నౌ గట్టిగా, గట్టిగా, గట్టిగా ఇప్పుడు నాజరేయుడైన యేసు నామములో మీలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి గడ్డలన్నీ మాయమైపోతున్నాయి. దేవుడు తాకుతూ ఉన్నాడు ఇప్పుడే. గట్టిగా చప్పలు కొట్టుకుంట, గట్టిగా నాకు దేవుని శక్తి కావాలి, దేవుని అభిషేకం కావాలి. ఇప్పుడే 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 విడుదల. మీ సంఖ్యలు తెగిపోతున్నాయి. నీ మీద నా శాపము కాడి, నీ మీద నా శాపము కాడి యేసు నింపుతున్నాడు, నింపుతున్నాడు. ఇనప సంఖ్యలు తెగిపోతున్నాయి. ఎదురున్న ఎవరు వెళ్ళాలి దేవుడు నింపుతున్నాడు. ఫైర్, ఫైర్, ఫైర్. ఈ చేతుల్లో అగ్ని మండుతున్నాము. గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొడుతున్నది. ఈ చేతులు పొరవెక్కుతున్నాయి, చేతులు పొరవెక్కుతున్నాయి. ఇక్కడ అనేక చేతులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది చేతులను దేవుడు